బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కేంద్ర మంత్రులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఆయన. గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశిష్ తో ఆయన భేటీ అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీకి సంబంధించి చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తుందన్నారు లోకేష్. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటీ ముఖ చిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐలో ప్రపంచ స్థాయి అప్లికేషన్లను రూపొందించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డేటా సిటీ గేమ్ చేంజర్ కానుందన్నారు. ఇక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ ఈ సందర్భంగా కొనియాడారు. డేటా సిటీ పనులు వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారాయన. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి. ఇటు నారా లోకేష్ అయితే ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరెవరిని కలిశారు, అలాగే ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం ఉందనుకోవచ్చు శివ? ప్రసన్న, ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. నిన్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో దాదాపు 2 గంటలకు పైగా సమావేశమయ్యారు. ఐటీ విభాగానికి సంబంధించి ఇటీవల దాదాపు ఎన్నికల సందర్భంలో దానికి సంబంధించి ప్రధాని ఇద్దరి మీద చర్చ జరిగింది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ మొదట కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన సందర్భంగా ఇద్దరి మధ్య పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కేంద్ర విద్య మరియు విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యకు సంబంధించిన ఏదైతే నిర్వహించబోయే సమ్మేళనం, భారత విద్యా సమ్మేళనం, ఏదో మంత్రుల సమ్మేళనం ఏదో దానికి సంబంధించి ప్రధానంగా ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని మనం ఇప్పుడు చూస్తున్నాం. లో నారా లోకేష్ భేటీ ముగిసింది ధర్మేంద్ర ప్రధాన్ తో. దాదాపు అర్ధగంటకు పైగా కూడా ఈ భేటీ నారా లోకేష్ భేటీ ముగించుకుని తన అధికారిక నివాసమైన జన్పత్ వరకు వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తంగా ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ వారి శాఖకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అయితే ఏదైతే ఇంతకుముందు చెప్పినట్లుగా విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ మద్దతు ఇవ్వాలంటూ కూడా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. విద్యారంగంలో కీలక సంస్థలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది అనేది నారా లోకేష్ ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యా వ్యవస్థ కుంటుపడినది గత ప్రభుత్వం సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థకు సంబంధించి సరైన పద్ధతిలో నిధులను వినియోగించలేదు, సరైన విధంలో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన మార్గంలో ఉపయోగించుకోలేదు అనేది ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి నారాలో వచ్చారు. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని, కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధులు కేటాయింపులో పెంచాలనేది ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి నారా లోకేష్ తీసుకుని వెళ్లారు. ఏపీలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలు కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఆర్థిక బడ్జెట్ కూడా కేటాయింపు అవసరం. అందువల్ల 2025-26 బడ్జెట్ లో ఏపీకి అత్యధికంగా నిధులు కేటాయించాలని కూడా ఆయన ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు. రాష్ట్రంలో పిఎం శ్రీ పథకం కింద ఏర్పాటైన పాఠశాలలు అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి కూడా దీనికి సంబంధించి డిమాండ్ పెరుగుతుందంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇక పిఎం శ్రీ ఫేజ్ 1-2లలో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2369 పాఠశాలకు గాను 855 మాత్రమే మంజూరయ్యాయి. గతంలో సిఫారసు చేసిన మిగిలిన 1514 పాఠశాలలను ఫేజ్ 3లో పిఎం శ్రీలో మంజూరు చేయండి అంటూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుని వెళ్లారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఏపీలో ఉన్న విద్యా అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద పెద్ద ఎత్తున
సాయం అందించాలి. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,229 కోట్లు, అలాగే రాష్ట్రంలో 37 ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి 555 కోట్లు, ఇప్పటికే పనిచేసిన డిగ్రీ కళాశాలలో క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబొరేటరీలు కానీ, లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 330 కోట్లు మంజూరు చేయాలంటూ ప్రతి వినతిని కూడా ఆయన ప్రతిపాదించిన ప్రతి వినతిని ఆయన సానుకూలంగా విన్నారు, స్పందించారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ తెలిపారంటూ కూడా నారా లోకేష్ ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇక కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీలో భవన నిర్మాణాలకు చెరో 50 కోట్లు, రాష్ట్రంలో 10 మహిళా కళాశాల ఏర్పాటుకు 150 కోట్లు, 2 మోడల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు 30 కోట్లు, అలాగే 250 కోట్లతో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ఎమర్జింగ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలనేది కేంద్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు నారా లోకేష్ వివరించారు. ఈయన చెప్పిన ప్రతిదాన్ని కూడా ఆయన విన్నారు, విన్న తర్వాత సానుకూలంగా స్పందించారనేది కూడా నారా లోకేష్ తెలిపారు. ఇక 4 మేజర్ యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ హబ్లను ఏర్పాటు చేసేందుకు 20 కోట్ల చొప్పున 80 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు 50 కోట్లు, మరోవైపు ఎంపిక చేసిన యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి 80 కోట్లు మంజూరు చేయాలంటూ కూడా కోరినట్లు నారా లోకేష్ తెలియజేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ ముగిసింది. తన అధికారిక నివాసానికి నారా లోకేష్ బయలుదేరి వెళ్లారు. థ్యాంక్ యూ శివ.